నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన చంద్రబాబు 5 మంత్రులకు ఉద్వాసన, పదవి కోల్పోయిన పల్లెకు చీఫ్ విప్ గా అవకాశం. మంత్రివర్గంలో లోకేష్ సహా 11 మంది కొత్త వారికి చోటు, వైకాపా నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత. ఈ ఉదయం 9:22 ప్రమాణ స్వీకారం. అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రణాళికలు, పారిశ్రామిక ఓడల ఏర్పాటుకు నిర్ణయం, అనువైన చోట వసతుల కల్పనకు చర్యలు. డొల్ల కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం, ఒకే వ్యక్తికి 700 ఉన్నట్లు గుర్తింపు. జగన్ కంపెనీలోనూ సోదాలు నిర్వహించిన ఈడీ. ఆటుపోట్లు ఎదురైనా ఆవిష్కరణలు ఆపొద్దన్న ప్రధాని, యువతే దేశానికి పెద్ద శక్తిగా అభివర్ణన. వీడియో కాన్ఫరెన్స్ లో ఇంజనీర్లతో ముఖాముఖి. కొలంబియాను కుదిపేసిన ప్రకృతి విపత్తు, భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండ చర్యలు. 206 మంది మృతి, 100 మంది ఆచూకీ గల్లంతు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పునర్వ్యవస్థీకరించారు. ప్రస్తుత మంత్రివర్గంలో 5 ఉద్వాసన పలికిన ఆయన కొత్తగా 11 మందిని చేర్చుకున్నారు. కుమారుడు నారా లోకేష్ సహా పలువురు సీనియర్లకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు వైకాపా నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అనుభవం, యువతరం, సామాజిక నేపథ్యం సహా అన్ని అంశాల్లో సమతుల్యత పాటిస్తూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సుదీర్ఘ కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి కల్లా తన జట్టు కూర్పు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు, సుజయ్ కృష్ణ రంగారావు, పితాని సత్యనారాయణ, జవహర్, నక్క ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అమరావతి సచివాలయ ప్రాంగణంలో ఈ ఉదయం 9:25 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలపై స్పష్టత వచ్చేందుకు సమయం పట్టింది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పదవుల పరస్పర మార్పిడి జరిగిందనే చెప్పాలి. గుంటూరు జిల్లాలో మాదిగ సామాజిక వర్గం నుంచి రావేలను తప్పించి అదే సామాజిక వర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జవహర్కు చోటు కల్పించారు. పశ్చిమ గోదావరిలో ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి పీతల సుజాతను తప్పించగా అదే సామాజిక వర్గానికి చెందిన నేత అయిన గుంటూరు జిల్లాకు చెందిన నక్క ఆనందబాబును ఎంపిక చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మృణాలినీలకు ఉద్వాసన పలికారు. ఆరోగ్య సమస్యలు, ఆయన తనయుడి శృతిమించిన ప్రవర్తన కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పదవికి ఎసురు పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. రావెల కిషోర్ బాబు నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నియోజకవర్గ నేతలతోనే సమన్వయం లేకపోవడం ఒకటైతే మంత్రి తమకు అందుబాటులో లేడంటూ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రిని, పార్టీ అధిష్టానాన్ని ఆశ్రయించిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జడ్పీ చైర్మన్తో వివాదం, తనయుడి వ్యవహారం రావెల ఉద్వాసనకు కారణాలుగా భావిస్తున్నారు. మరో మంత్రి మృణాలిని మాత్రం కుటుంబంలో అవగాహన రీత్యా తప్పించారు. కళా వెంకట్రావుకు మృణాలిని సమీప బంధువు కావడంతో కళాకు చోటు దక్కిన కారణంగా మృణాలినికి కుటుంబ సర్దుబాటులో భాగంగా వేటు తప్పలేదు. పీతల సుజాత విషయానికి వస్తే జిల్లా రాజకీయాలే ఆమె పదవికి ఎసురు పెట్టాయి. నేతల సహకారం లేకపోవడం, అధికారులతో ఆమె పని చేయించలేకపోవడం ఆమె ఉద్వాసనకు దారితీశాయి. పల్లె రఘునాథ్ రెడ్డిని శాఖాపరమైన అసమర్థత కారణంగానే తొలగించారని తెలుస్తోంది. ఐటీ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చే అధినేత చంద్రబాబు వేగాన్ని పల్లె అందుకోలేకపోయారు. పార్టీకి పల్లె చేసిన కృషిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. తెలుగుదేశం సీనియర్ నేత రామసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నిలిపేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తామని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నాయకులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పేదల సంక్షేమం, అదేవిధంగా 2019 ఎలక్షన్ కేబినెట్ కింద మనం ఈ 3 విధాలుగా తీసుకోవచ్చు. చాలా చక్కనైనటువంటి కేబినెట్ని ఈరోజు మరి సమకూర్చారు ముఖ్యమంత్రి గారు. 99లో నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్లమెంటు సభ్యుని చేసి 12 సంవత్సరాల నుంచి పొలిట్ బ్యూరోలో
కొనసాగిస్తూ అనేక అవకాశాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించడం జరిగింది. మరింత శ్రద్ధతో, మరింత అంకితభావంతో నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తాను. కొత్త రాష్ట్రం, అనేక మంది కష్టపడవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మరి ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలా సహకరిస్తూ మరి రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా నా వంతు కృషి నేను చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆయన భూమా నాగిరెడ్డి గారిని నమ్మి మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నారు, అదే విధంగా నేను కూడా కష్టపడి పనిచేసి ఈరోజు ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినా కూడా నా మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యకలాపాలు పుంజుకునేలా తెరాస సర్కార్ చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఆయా జిల్లాల్లోని పరిస్థితులు, వనరుల ఆధారంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న భూ బ్యాంకులో పరిశ్రమలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. సరళతర విధానంలో సత్వర అనుమతులకు పారదర్శకమైన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ను తెచ్చిన తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు తెలంగాణలో 3,250 పరిశ్రమలు వచ్చాయని, సుమారు 50,000 కోట్ల పెట్టుబడులతో పాటు 2.5 లక్షల మందికి ఉపాధి లభించిందని చెబుతోంది. పారిశ్రామికంగా అనుకూలంగా ఉన్నా వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకొని అన్ని జిల్లాల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లా కేంద్రం, జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు లేదా పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న పారిశ్రామిక వాడలను అభివృద్ధి చెయ్యాలని భావిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను గతంలో గుర్తించి 1,43,000 ఎకరాల భూమితో భూబ్యాంక్ ఏర్పాటు చేశారు. ఆ భూములను పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెయ్యడం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు సులువుగా ఉంటుందని తెరాస ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో భాగంగా రామగుండం సమీపంలో ఆటోనగర్ను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 2 రోజుల క్రితం ప్రారంభించారు. సిరిసిల్లలో ఫుడ్ పార్కుతో పాటు హ్యాండ్లూం పార్కును పునరుద్ధరించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో హ్యాండ్లూం పార్కు ఏర్పాటు చేయనున్నారు. బెజ్జంకిలో గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన ఉంది. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో స్పేస్ పార్క్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద మరో పారిశ్రామిక వాడా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉద్యాన పంటల ఆధారంగా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. భిన్న ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించడం కంటే ఒకే చోట పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి విద్యుత్, నీరు వంటి వసతులు కల్పించడం మేలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. డొల్ల కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా జొలిపించింది. 17 రాష్ట్రాల్లో 110కి పైగా ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించింది. వ్యాపార లావాదేవీలు లేకపోయినా నల్లధన ఉత్పత్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయనే అనుమానంతో దాదాపు 500 డొల్ల కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేపట్టింది. సోదాలు నిర్వహించిన వాటిలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలు కూడా ఉన్నట్టు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, పాట్నా, రాంచీ, అహ్మదాబాద్, లఖ్నవూ, జలంధర్, శ్రీనగర్, ఇండోర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో ఈడీ బృందాలు శనివారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెలువడిన ఆదేశాల మేరకు ఏర్పడిన కేంద్ర ప్రత్యేక కార్యదళంలో ఈడీ కూడా ఉంది. అధికారులు, సిబ్బంది అంతా కలిపి దాదాపు 800 మంది పనిచేస్తుండగా వారంతా సోదాల్లో పాల్గొనడం విశేషం. దేశంలో జరిగిన అతిపెద్ద సోదాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. అక్రమంగా కూడగట్టిన డబ్బు దాచుకునేందుకు డొల్ల కంపెనీలను ఉపయోగించుకోవడమే కాకుండా అనుమానాస్పద రీతిలో విదేశీ లావాదేవీలు నిర్వహించిన కంపెనీల వెనుక ఉన్న సూత్రధారులపైన దాడి నిర్వహించింది. అక్రమ నగదు చెలామణి, విదేశీ మారకద్రవ్య అక్రమ లావాదేవీల ఘటనలు జరిగాయో లేదో తెలుసుకునేందుకు పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద చర్యలు చేపట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. గత వారం రోజుల్లో అనేక డొల్ల కంపెనీలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం కారాగారంలో ఉన్న ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్, నోయిడాకు చెందిన కళంకిత చీఫ్ ఇంజనీర్ యాదవ్ సింగ్ల అక్రమ సంపాదనలతో సంబంధాలున్న కంపెనీలపైన ఈడీ తనిఖీలు జరిగాయి. ముంబైకి చెందిన జగదీష్ ప్రసాద్ పురోహిత్ అనే వ్యక్తి 20 మంది ఉత్తుత్తి డైరెక్టర్లతో 700 డొల్ల కంపెనీలను సృష్టించి భుజ్బల్కు చెందిన 46.7 కోట్ల రూపాయలను మార్పించినట్టు ఈడీ తెలిపింది. పురోహిత్కు చెందిన ఒక నివాసంలో నకిలీ గుర్తింపు కార్డు ఛాయాచిత్రం దొరికింది. ఇంటర్పోల్లో ఉగ్రవాద వ్యతిరేక విభాగం ప్రత్యేక ఏజెంట్ చేతన్ షా అనే పేరిట అది ఉంది. నల్లధనంపై చర్యలు తీసుకునే క్రమంలోనే తాజా దాడులు జరిగినట్లు ఈడీ డైరెక్టర్ కర్నాల్ సింగ్ పేర్కొన్నారు. సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశంలో సంచలనం సృష్టించిన అవినీతి, నల్లధనం కేసులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న సంస్థల కార్యాలయాలకు ఈడీ బృందాలు వెళ్లాయి.
జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంలో వెలుగు చూసిన కుంభకోణంతో సంబంధమున్న నకిలీ సంస్థలపైన సోదాలు జరిగాయి. వాటి నుంచి కొన్ని పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు కంపెనీలు దిగుమతుల కోసమంటూ పెద్ద మొత్తాలను విదేశాలకు పంపించినా వాస్తవంగా ఎలాంటి సరుకును రప్పించలేదు. తద్వారా విదేశీ మారక ద్రవ్యానికి గండిపడినట్లయింది. కొందరు నకిలీ రసీదులు సృష్టిస్తే మరికొందరు ఏ రసీదును సమర్పించలేదని అధికారులు గుర్తించారు. ఒక బ్యాంకు ఖాతాలో ఉన్న 20 కోట్ల రూపాయలను జప్తు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. చెన్నై నగరంలో 12 చోట్ల సోదాలు జరిగాయి. కోల్కతాలో 50కి పైగా కంపెనీలను ఒకే చిరునామాతో నమోదు చేయించడం డొల్ల కంపెనీల వ్యవహారానికి పరాకాష్ట. నిజానికి అదొక ఇంటి చిరునామా. అక్కడ ఎవరూ లేనేలేరు. ఢిల్లీలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ 200కి పైగా డొల్ల కంపెనీలను సృష్టించిన విషయమూ సోదాల్లో బయటపడింది. యూపీలో కొన్ని కంపెనీలకు తోడ్పాటునందించడంతో పాటు అక్కడి ఇసుక మాఫియా అక్రమార్జనను సక్రమ ధనంగా చూపించడంలోనూ పాలు పంచుకున్నట్లు వెలుగుచూసింది. మరో కేసులో ఒక కంపెనీ విదేశాల్లోని తన సోదర సంస్థకే తివాచీలు ఎగుమతి చేసినట్లు చూపించింది. ఆ ఎగుమతి సొమ్ము రాలేదని, ఆ బకాయిని రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్బీఐకి దరఖాస్తు చేసుకుంది. దేశంలో నమోదైన కంపెనీలు దాదాపు 15 లక్షలు. వీటిలో వార్షిక రిటర్న్స్ దాఖలు చేస్తున్నవి 6 లక్షలు మాత్రమే. దీంతో డొల్ల కంపెనీలు భారీగా ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. తీవ్ర అవకతవకల మధ్య పరిశోధనా కార్యాలయం 49 డొల్ల కంపెనీల నిర్వాహకులపై కేసులు నమోదు చేసింది. వీటి ద్వారా 590 మంది తుది లబ్ధిదారులు 3,900 కోట్ల రూపాయల మేర అక్రమ నగదు చెలామణి చేసినట్లు బయటపడింది. గత 3 ఏళ్లలో 1,155 కంపెనీలు డొల్లవని తేలింది. సుమారు 13,300 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు వీటి ద్వారా జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వారి బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేయడంతో పాటు బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులతో సంబంధం ఉన్న కంపెనీలపై దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించడంతో మరోసారి కోల్కతా కంపెనీల వ్యవహారం తెరపైకి వచ్చింది. జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్లోకి గతంలో పలు కోల్కతా కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో నిధులు వచ్చాయి. జగన్పై విచారణ ముగించిన సందర్భంగా కోర్టుకు సమర్పించిన మెమోలో సీబీఐ మొత్తం 16 కంపెనీల పేర్లను ప్రస్తావించింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన ఈ కంపెనీల వ్యవహారాన్ని విచారించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆ విచారణ బాధ్యతను ఆదాయపు పన్ను శాఖ ఈడీలకు బదిలీ చేసినట్లు సీబీఐ మెమోలో పేర్కొంది. ఆ మెమోలో కోల్కతా కేంద్రంగా నమోదైన 15 కంపెనీలు, గౌహతి కేంద్రంగా నమోదైన ఒక కంపెనీ పేరును వెల్లడించింది. ఈ కంపెనీల నుంచి జగతిలోకి పెట్టుబడులు రావడం గమనార్హం. తాజాగా ఈడీ సోమవారం కోల్కతా కేంద్రంగా నమోదైన 50 కంపెనీలపై దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. జగతి పబ్లికేషన్స్లోకి కోల్కతా కేంద్రంగా నమోదైన 22 కంపెనీల నుంచి 195.70 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 2008 నుంచి 2010 మధ్యకాలంలో ఈ కంపెనీలు 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును ₹350 ప్రీమియం చెల్లించి కొన్నాయి. కోల్కతా కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్లోకి వచ్చిన 195 కోట్లతో కొన్న షేర్లన్నీ తర్వాత ముంబై కేంద్రంగా నమోదైన 3 కంపెనీలకు బదిలీ కావడం గమనార్హం. మెమోలో సీబీఐ పేర్కొన్న కంపెనీల్లో ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్, బై ఇన్ ల్యాండ్ ఫైనాన్స్ భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, క్లిప్టాన్ పియర్సన్ ఎక్స్పోర్ట్స్, డెల్టౌన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, గంగా బిల్డర్స్, గ్రోమోర్ ఫండ్ మేనేజ్మెంట్, న్యూ అవుట్లుక్ సెక్యూరిటీస్, శక్తి ఇస్పాత్ ప్రొడక్ట్స్, శివలక్ష్మి ప్రొడక్ట్స్, స్టాక్నెట్ ఇంటర్నేషనల్, సూపర్ ఫైనాన్స్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్, ఇస్పా షీట్స్, సుగమ్ కమోడిల్ చాండలిర్ ట్రాకన్ ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో యువతదే ప్రధాన భూమికని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సృజనాత్మక పరిష్కారాలతో సామాన్యులకు ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ నగరాల్లో కేంద్రం చేపట్టిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఇందుకు సరికొత్త మార్గాలు చూపాలని అభిలషించారు. ప్రజల విస్తృత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల దాకా అభివృద్ది యాత్ర సాగుతూనే ఉందన్న మోదీ ఆలోచనల కంటే ఆచరణే ప్రధానమని కర్తవ్య బోధ చేశారు. యువతలో సృజనాత్మకతకు పదునుపెట్టి వారిని నవభారత నిర్మాణంలో భాగస్వామ్యం చేసే దిశగా ప్రధాన నగరాల్లో కేంద్రం చేపట్టిన 36 గంటల స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో యువతదే కీలక పాత్ర కావాలని పిలుపునిచ్చారు. సాంకేతికత సద్వినియోగం, కొత్త పద్ధతుల ఆవిష్కరణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భవిష్యత్తులో సాంకేతికత మరింత ఎత్తుకెళ్లడం ఖాయమని ప్రధాని అభిప్రాయపడ్డారు. किसने सोचा था कि कभी सड़कों पर ड्राइवरलेस कारें चलने लगेगी। आर्टिफिशियल इंटेलिजेंस का फैलाव और भी बढ़ने जा रहा है। 3D टेक्नोलॉजी की मदद से
3 डायमेंशन ऑब्जेक्ट की प्रिंटिंग और उसके ऊपर आने वाले भविष्य के निर्माण 3D टेक्नोलॉजी उसका एक बहुत बड़ा आधार स्तंभ बनने जा रही है। एक ऐसी व्यवस्था बन रही है जहां काफी कुछ इंटरनेट ऑफ थिंग्स से ही तय होगा। అనంతరం హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని యువ ఇంజనీర్ల ఆవిష్కరణలపై దృష్టి పెట్టారు. मैं सबसे पहले उस पुणे के विद्यार्थियों से आग्रह करूंगा, आप किन समस्याओं पर क्या काम कर रहे हैं? नमस्ते मोदी जी। अपना नाम बताइए ना। हाँ, मेरा नाम रतती हलदार है। मैं ड्रीम इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी कोलकाता से हूँ। आप जो ये मेरे हाथ में देख रहे हैं, ये एक रक्षा कवच है जो जितनी भी लेडीज है, बच्चे हैं, सबको सुरक्षित महसूस करा सकती है। और सबसे बड़ी बात यह है कि यह फुल्ली ऑटोमेटिक है। इसको सिर्फ पहन के रहना है, उन्हें और कुछ नहीं करना, और बाकी का सारा काम ये खुद अपने आप ही करेगी। विश यू ऑल द बेस्ट। హ్యాకథాన్లో పలువురు తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో తమ ఆలోచనలు పంచుకునే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. మా ప్రాజెక్ట్ ఏంటంటే అబౌట్ ఆన్లైన్ టోల్ పేమెంట్ సిస్టమ్. ఆర్ఎఫ్ఐడి కార్డ్ మీద వెహికల్ నెంబర్ ఉంటుంది. ప్రతి వెహికల్ కి ఒక ఆర్ఎఫ్ఐడి కార్డ్ ఉంటుంది. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు జిఎస్ఎం మాడ్యూల్ విత్ ఆర్ఎఫ్ఐడి రీడర్ ని ప్లేస్ చేసాం. సో అక్కడ ఏమవుతుంది, ఆర్ఎఫ్ఐడి కార్డ్ ని రీడ్ చేసుకొని ఎంత మనీ అయితే డిటెక్ట్ అవ్వాలనేది మేము ఆటోమేటిక్గా సెట్ చేసాం. సో ఆ మనీ డిటెక్ట్ అయ్యి తను ఆపకుండా సపరేట్ లేన్స్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మెయిన్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే ఎనీ లాస్ట్ ఏదైనా కార్ థెఫ్ట్ అయినా మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసి మనం ఎవరు తీసుకున్నారు అండ్ అన్నీ తెలుస్తుంది. బిలియన్ డాలర్ల సంస్థలుగా ఎదిగిన కొన్ని సంస్థల ఆవిష్కరణలు, ఆలోచనలు మొదట్లో తిరస్కరించినవేనన్న మోదీ ఆటుపోట్లు ఎదురైనా నైతిక స్థైర్యంతో ముందుకు సాగాలని ఉద్బోధించారు. इतिहास उन लोगों को द्वारा लिखा जाता है जो चली आ रही परंपराओं को चुनौती देते हैं, उनमें बदलाव लाते हैं। इसके लिए एक और बात बहुत जरूरी, और वो है दृढ़ता, लगातार जुटे रहना। हमें भी इस बात को याद रखना है कि इनोवेशंस के रास्ते में कई बार आपको असफलता मिल सकती है। सफल होंगे उस दिन इसी दुनिया के लोग कहेंगे कि आपका रास्ता सही था। लेकिन इस दौरान एक बात का अवश्य ध्यान रखिए कि आपके इनोवेशन का एंड प्रोडक्ट है क्वालिटी। 36 గంటల పాటు జరగనున్న హ్యాకథాన్ పూర్తయ్యాక విజేతలను ఎంపిక చేయనున్న అధికారులు ఈ రాత్రి బహుమతుల ప్రదానం చేస్తారు. బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు నిర్దోషిగా తేల్చిన సత్యం బాబు విడుదల కాస్త ఆలస్యమైంది. శనివారమే అతడు విడుదలవుతాడని అతని తల్లి మరియమ్మ, అతని తరపు న్యాయవాది రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లారు. కోర్టు తీర్పు ఫ్యాక్స్ ద్వారా కేంద్ర కారాగారానికి చేరినప్పటికీ అసలు ఉత్తర్వు ప్రతి స్పీడ్ పోస్టు ద్వారా జైలుకు చేరాల్సి ఉంది. సాయంత్రానికి కూడా ప్రతి జైలుకు అందలేదు. అసలు ప్రతి అందితేనే అతన్ని విడుదల చేస్తామని జైలు అధికారులు తెలిపారు. సత్యంబాబు విడుదలకు జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. న్యాయస్థానం ఉత్తర్వులు అందితే నేడు సత్యంబాబుని విడుదల చేసే అవకాశం ఉంది. ఆయేషా మీరా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులు ఇప్పటికీ సర్వీసులో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో 2 కుటుంబాలకు అన్యాయమే జరిగిందన్న ఆమె అప్పటి ప్రభుత్వ కుట్రల వల్ల జైలు పాలైన సత్యంబాబును ఆదుకునే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు స్పష్టం చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఆయన మంచినీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు మహేందర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. నీటి సరఫరాకు తీసుకున్న అద్దె బోర్లు, ట్యాంకర్ల బకాయిలను వారం రోజుల్లో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని జూపల్లి తెలిపారు. మంచినీటి పథకాలు, పైప్లైన్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అంతరాయం కలిగితే మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ, పురపాలిక నిధులతో పాటు ఎమ్మెల్యేల నిధులను కూడా నీటి ఎద్దడి నివారణకు వినియోగించాలని జూపల్లి సూచించారు. వచ్చే 3 నెలలు అప్రమత్తంగా ఉండి మంచినీటికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు.
రెండో విడత పల్స్ పోలియో నేడు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం తెలుగు రాష్ట్రాలు సర్వం సిద్దమయ్యాయి. తెలంగాణలో 41,57,210 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు 25,700 పోలియో కేంద్రాల ద్వారా చుక్కలు వేయిస్తామని అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నవారి కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లలోనూ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు ఒక్కో పోలియో కేంద్రంలో 4 చొప్పున 1,00,000 మంది సిబ్బంది ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కొలంబియాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన భారీ వరదలకు మట్టి చర్యలు విరిగిపడి 206 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. వందల మంది ఆచూకీ తెలియడం లేదు. బురదతో కూడిన నీటి ప్రవాహం కొండలపై నుంచి వేగంగా రావడంతో ముకోవా పట్టణంలో ఇళ్లు, వంతెనలు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఆ ప్రాంతానికి వెళ్లిన కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుయల్ శాంటోస్ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు వివరించారు. వందలాది కుటుంబాల ఆచూకీ ఇంకా తెలియడం లేదని స్థానిక గవర్నర్ సొరెల్ అరోకా తెలిపారు. భారీ వర్షాలకు మకోవా నది, అనుబంధ వాగులు పోటెత్తడంతో కొండ చర్యలు భారీగా విరిగిపడ్డాయని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. సహాయ చర్యలను ముమ్మరం చేసింది. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి, రక్షణాత్మక ధోరణితో అనుసరించే తీక్షణమైన పరిశీలనా విధానాల రూపంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ 2వ వార్షికోత్సవంలో పాల్గొన్న జైట్లీ భారత్ 2017లో 7.2%, వచ్చే ఏడాది 7.7% వృద్ధి రేటు సాధిస్తుందని అన్నారు. ఆర్థికపరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం వచ్చే 5 ఏళ్లలో భారత్కు $646 బిలియన్ పెట్టుబడులు అవసరమని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సైతం సాయం చేసేలా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎదగాలని జైట్లీ ఆకాంక్షించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు మంచి వృద్ధిని సాధిస్తున్నాయన్న ఆర్థిక మంత్రి ఆ దిశగా బ్రిక్స్ దేశాల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందుతున్నాయని అన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.